ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డాన్ బ్రాడ్మన్ తర్వాత ఎక్కువ బ్యాటింగ్ యావరేజ్ అతని సొంతం. అయినా భారత జట్టుకు ఎంపిక కాలేదు. రంజీల్లో 2 సార్లు ట్రిపుల్ సెంచరీ చేశాడు. అయినా ఫలితం లేదు. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీ శతకంతో సత్తా చాటాడు. అయితే ఇదే సమయంలో రాహుల్ జడేజా గాయపడటంతో ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు ఎంపికయ్యాడు. అతడి సర్ఫరాజ్ ఖాన్. విశాఖ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కావటంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లకు పిలుపొచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుకు ఎంపిక కావటం ఇదే తొలిసారి. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీసీసీఐ అతన్ని కరుణించింది. 26 ఏళ్ల సర్ఫరాజ్ ఇటీవలే ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్ట్లో 161 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించారు. తొలి టెస్టులోనూ 96 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సర్ఫరాజ్ కు అద్భుతమైన రికార్డుంది. 12 ఏళ్ల వయసులోనే సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా సర్ఫరాజ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 2009లో రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరఫున 421 బంతుల్లో 439 పరుగులు చేశాడు. 2020 జనవరిలో వాంఖడే వేదికగా యూపీతో జరిగిన రంజీ మ్యాచ్ల్లో ఈ ముంబై బ్యాటర్ 301 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపు ప్రతి సీజన్లోనూ 120కి పైగా యావరేజ్ తో పరుగుల వరద సృష్టించాడు. ఓ దశలోనైతే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ తర్వాత అత్యధిక యావరేజ్ ఉన్న ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు. బ్రాడ్మన్ యావరేజ్ 95.14 కాగా సర్ఫరాజ్ ఖాన్ యావరేజ్ 80కి పైనే. అయినా టీమిండియాలో చోటు కోసం ఇన్నేళ్ల పాటు నిరీక్షించక తప్పలేదు. 2015 సీజన్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఆ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడారు. ఓ మ్యాచ్ లో ఇతని ఆటకు ఫిదా అయిన కోహ్లీ డగౌట్ వైపు వెళ్తున్న ఇతన్ని చూసి 2 చేతులతో నమస్కరించి సలాం కొట్టాడు. సర్ఫరాజ్ ను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూనే ఉన్నారు. టీమిండియాకు ఎంపిక కావాలంటే ఇంతకు మించి ఏం చేయాలంటూ సెలెక్టర్లను ప్రశ్నించారు. ఓ దశలో సర్ఫరాజ్ సైతం ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాక ఇదిగో నా సత్తా చూడండి అనేలా హావభావాలతో సెలెక్టర్లకు సంకేతాలిచ్చాడు. అందువల్లే సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి.